స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన ముదిరాజులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ ముదిరాజ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. లోకల్ ఎన్నికల్లో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా ఎన్నికైన ముదిరాజులను హైదరాబాద్ రవీంద్ర భారత్లో సత్కరించారు. ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, మండలి వైస్ చైర్మన్ భండా ప్రకాష్ హాజరయ్యారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా హాజరై నూతన సర్పంచ్లను అభినందించారు. తాను 26 ఏళ్ల వయసులోనే మక్తల్ సర్పంచ్గా ఎన్నికైనట్లు మంత్రి శ్రీహరి చెప్పుకొచ్చారు. తాజాగా గెలిచిన సర్పంచులంతా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ యొక్క ముదిరాజులు మనము రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ గ్రామ స్థాయి నుంచి కూడా మన రిప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడము, మనకి మొన్న జరిగినటువంటి రిజర్వేషన్స్ లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కూడా మన వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ ముదిరాజులు వారి సొంతగా వాళ్ళు గ్రామ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రతిభను, వాళ్ళ యొక్క బలాన్ని చూపించి విజయం సాధించినటువంటి ముదిరాజు బిడ్డలకు అందరికీ కూడా ముదిరాజ్ కార్పొరేషన్ తరఫున, ముదిరాజ్ జాతి తరఫున వారందరినీ సన్మానించుకోవాలనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు మన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సన్మానం చేసుకోబోయే సర్పంచులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ లో కానివ్వండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కానివ్వండి, రాబోయే ఎన్నికల్లో చట్ట సభల్లో కూడా ముదిరాజు యొక్క ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ముదిరాజ్ జాతిని నెంబర్ 1 ప్లేస్ లో ఉంచే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనము నెగిటివ్ థాట్స్ ని పక్కన పెట్టి పాజిటివ్ ఆలోచనతో ముందుకు పోదాం. రాబోయే రోజుల్లో చట్ట సభల్లో ముదిరాజు యొక్క ప్రాతినిధ్యం 2 డబల్ సంఖ్యలో ఉండే విధంగా మనం ఈ అందరం కూడా ఈ యొక్క ప్రతిజ్ఞ చేసుకుందాం. ఈరోజు గెలిచొచ్చిన సర్పంచుల్లో రేపు 28లో ఆ తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి మీరు ఈ స్థాయికి రావాలని, మీరు ఈ వేదిక మీదకి వచ్చి రాబోయే తరానికి కూడా మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలని, దానికి సర్పంచే పునాది కావాలని, సర్పంచే పునాది అవుతుందని. ఎందుకంటే సర్పంచ్ అనేది గుర్తు లేకుండా, పార్టీ గుర్తు లేకుండా, మనిషి వ్యక్తిత్వం మీద, ఆయన ఆలోచన విధానం పట్ల, ఆయన క్యారెక్టర్ పట్ల వేసే ఓటు ద్వారా గెలిచొచ్చినోడే సర్పంచ్. కాబట్టి ఆ సర్పంచ్లు భవిష్యత్తులో మంచి పునాది వేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా. ఈ రోజు ఒక సంకల్పం అనుకొని మీరు సర్పంచ్లుగా గెలిచిన శుభ దినాన, శుభ సందర్భాన, ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన, పర్వదినాన నా జాతి బిడ్డలంతా కూడా ఒక వేదిక మీద కూర్చున్న సందర్భం ఇది కదా ముదిరాజుల మార్పు వచ్చింది అనడానికి ఒక శుభ సూచకం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ముదిరాజులం మనం ఆలోచన చేయాలి. మన ఆలోచన విధానం మారింది. మేము కూడా రాజకీయాల్లో రాణిస్తాం, విద్య ఉద్యోగాల్లో లేదా ఆర్థిక స్థితిగతుల్లో రాణిస్తామనేటువంటి మంచి ఆలోచన విధానాన్ని మార్పు వచ్చిందని చూపించడానికి ఈ వేదికనే సాక్ష్యం అని నేను అనుకుంటా ఉన్నా.